నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఇదైతే నా ఉగాది రోజు మినీ వ్లాగ్. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే లేచి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పాలు పొంగించడానికి పాలు సిద్ధం చేసేసుకున్నాను. ఆ పొంగిన పాలతోనే నేను సాబుందానా సేమియా ఖీర్ అయితే చేసేసాను. చేసి దేవునికి నైవేద్యంగా అయితే పెట్టేశానండి. ఇక మా సైడ్ అయితే ఉగాది పచ్చడి అనేది మేము కంపల్సరీ బిందెలోనే చేస్తాం. ముందుగా బిందెని పసుపు, కుంకుమతో అయితే పూజించేసుకొని కంకణమైతే కట్టేస్తాము. కట్టేసినాక ఇక మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కంకణం కట్టేసుకుంటాము. ముందుగా నేనైతే మా ఆయనకి కంకణం కట్టేశాను. ఆ తర్వాత మా ఆయన కూడా నాకు కంకణం కట్టేశాడు. ఆ తర్వాత ఇంకా ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం. సో, తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, ఉప్పు, కారం, చేదు కోసం వేప పువ్వు, ఇంకా వగరు కోసమైతే మామిడికాయ తీసుకొని ఇవన్నీ బిందెలో యాడ్ చేసేసి వాటర్ అయితే యాడ్ చేసేస్తాము. అంతే కట్టా మీటర్ టేస్ట్‌తో అయితే మన ఉగాది పచ్చడి రెడీ. ఈ ఇయర్ నాకు ఉగాది పచ్చడి చాలా నచ్చేసింది. ఎందుకంటే నేను ఈసారి కొంచెం కారం అయితే వేసేసాను. రెగ్యులర్‌గా అయితే కారం వేయను. ఈ ఇయర్ వేశాను కాబట్టి చాలా డిఫరెంట్‌గా టేస్టీగా అయితే ఉంది. అంతే ఇంక దేవునికి నైవేద్యంగా అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా బొబ్బట్లు కూడా చేసేసాను. ఇదైతే నా ఉగాది రోజు మినీ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.